ఊ, ఎందుకు ఏడుతున్నారా బంగారు తల్లి? ఏడవద్దు. అమ్మ వాకిలి ఉడుతుంది, ఊడ్చొచ్చిన తర్వాత నేను చూస్తా, సరేనా నా బంగారం? ఏం చూస్తాను, పిల్లలు లేరు, ఏం లేదు. ఎన్నేళ్ళే అయి, ఇన్ని రోజులే. ఒక్కొక్కరికి ఆడ తిరగక ముందు పిల్లలు అవుతారు. ఎట్లా వచ్చినవి నా ఇంటికి? నా గండానా? నీ ముఖం చూసిన జట్ట తెల్లారులేసి ఏంది లేకుంటే ఏంది? ఒక్కొక్కరికి ఇట్లా చూడండి, అట్లా కాన్పు అవుతుంది. ఇన్నేళ్ళే కాన్పు లేపాయి, ఏం లేపాయి. ఎందుకు ఇంటి ముందట ఏగిలేదు చూసినా కానీ మంచిది కాదు. ఎందుకత్తమ్మా పొద్దుగాలనే గింత అన్నం తిడతాను నన్ను? నాకు పిల్లలు లేరనే కదా ఇంత చిన్న చూపు చూస్తాను. అంతే మరి, పిల్లలు లేరనే చూస్తాను. ఆ కొడుకు ఇంకో ఆమెను చేసుకుంటే, నేను చూసిన దాన్ని చేసుకుంటే కొడుకునో బిడ్డనో పుట్టు నేను ఎత్తుకొని సంబరపడదు. అందుకే చిన్న చూపు చూస్తుంది నిన్ను. నాకు మాత్రం ఉండదా అమ్మ అని పిలిపించుకోవాలని? నీకుంటే మంచిగానే ఉండు. దవాఖానలకు ఆటో ఇటో పోదామని నీ అమ్మ తోలుకపోవు చేసు. పిల్లలు లేరు, జల్లలు లేరు, తెల్లారు లేచి చూసినా జట్ట ముఖం. నా ఇంట్లోకి ఎట్లా దాపరమైనవు, నాకు అన్నా నచ్చినావు నువ్వు. నీ అచ్చుడు పాడవాడా? దేవుడా, నీకేం పాపం చేసిన దేవుడా నేను నీకు? పిల్ల ఇన్నేళ్ళైతాంది, ఒక పిల్ల లేదు, జల్ల లేదు. బయట నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు. బయట వాళ్ళు కాకుండా ఇంట్లో కూడా సూటిపోటి మాటలతో చంపుతున్నారు. నీకేం తక్కువ చేసిన దేవుడా? నీకు ఏం తక్కువ చేసిన? చెయ్యని పూజ లేదు, మొక్కని మొక్కు లేదు. ఇంకేం చేయాలి నేను? ఇంకేం చేయాలి? తిరగని దావకాన లేదు, ఎక్కడి వేనా లాభం లేదు. ఎండాకాయ ఏమెండ దంప పట్టే నీళ్ళు పెట్టినట్టు అటే ఎండిపోతున్నాయి. ఈత కొడితే మాత్రం ఏం బతుకుతుంది అంట. డెలివరీ కొంచెం హాస్పిటల్ ఉన్నది, సర్దును బట్టలు పట్టుకొని పోతున్నా. నిన్నగాక మొన్న లగ్గం చేసుకోండి, అప్పుడే డెలివరీ అయిపోతుంది. ఏమైంది? ఏడ్చుకుంటా కూర్చున్నా, ఏమైంది? ఏడవకుంటే ఇంకేం చేయాలయ్యా? ఏమైంది? ఏమన్నా అన్నది ఏంది మా అమ్మ గిట్ట? అనుకుంటూ ఊకుంటారా? అది దాని గురించి ఏం చేయనే అంటది, అవన్నీ మనసులో పెట్టుకుంటా. అదే పెళ్ళై ఇన్నేళ్ళు అవుతుంది, ఒక పిల్ల లేదాయే, జల్ల లేదాయే. బయట నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటా అంటే నా గుండె తరుక్కపోతుంది. మరి ఏం చేద్దాం? తిరిగి హాస్పిటల్లో తిరిగానే పడుతుంది. నేను చూపిస్తానేనా? ఈసారి మంచి హాస్పిటల్లో చూపిస్తుంది, బాధపడ. బయట నలుగురు నాలుగు రకాలు మాట్లాడుకుంటారు. ఇప్పుడు బయట నన్ను అనేటోళ్ళు నన్ను అంటలేరా? నేను నీ లెక్క నేర్చుకుని నాకు ఎంత బాధ ఉన్నది లోపల. అంటారే వాళ్ళు కట్టినే పబ్లిక్ నరం లేని నాలుగు ఎన్నో మాట్లాడతారు. మన బాధలు మనకు లేవా? భరించాలి అవన్నీ. దేవుడికి ఇంకా మనకే కనికరం కలుగుతలేదు. తిరిగే కొంత తిరిగినా పడుతుంది, తిరిగి హాస్పిటల్ తిరిగి పడుతుంది. ఆ దేవుడు ఇక మరి ఏం చేద్దాం, మనం గాశాలం కట్టింది. ఇంకెన్ని దావకాలు తిరుగుతాం, ఇంకెన్ని మందులు మింగుతావు? ఏం చేద్దాం? ఈసారి ఒకటి పెద్ద హాస్పిటల్, మంచి హాస్పిటల్ చూపిస్తుంది, చూద్దాం ఇక ఫైనల్గా. అయ్యో ఏంది మన దేవుడు ఇప్పుడన్నా కనికరిస్తాడు. నువ్వు ఏదో ఒక బాధపడకుండా ఉన్నా కదా, ఎందుకు బాధపడుతున్నావు? అది ఎంతన్నా ఖర్చు కానీ ఒక పెద్ద మంచి ఆసుపత్రి పోయి చూపించదాం.
నువ్వు కావాలి మాట కావాలి అన్నదాన్ని ఏడ్చుకుంటా కూర్చుంటే బాధలు పోతాయా? ఇంకా దేవుని మీదనే భారం ఎత్తాను. మరి ఏం చేద్దాం? దేవునికి మొక్కినావు, నేను మొక్కుతున్నా, నువ్వు మొక్కుతున్నావా? దేవుని మీద ఏదో కూడా మనకు కూడా దేవుడు చూడాలంటావా? నువ్వు ఏడ్చుకుంటా తుడుచుకుంటా కూర్చుంటే ఏమవుతుంది చెప్పు? బాధపడకు, ఏదైనా అన్నిటికి ఉన్నా చూసుకుంటా. సరే నువ్వు బాధపడకు, తిన్నావు అదే లేవు, కొంచెం లేవు, బాధపడకుండా కూర్చుంటే సమస్యలు పోతాయా? లేవు లేవు అప్పుడు కూడా ఎందుకు లేవు? అత్తమ్మా 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 అక్క. అత్తమ్మ లేదా? లేదక్క, చెప్పు. రేపు మా చెల్లెది శ్రీమంతం ఉంది. సరే అక్క, వస్తా. నువ్వు వస్తావా? నువ్వు రావద్దు, అత్తమ్మని పంపి. నువ్వైతే అస్సలు రావద్దు. పిల్లలు లేకపోతే ఫంక్షన్లకు కూడా పోవద్దా? దేవుడా, పిల్లలు లేని బతికి ఎందుకు ఇచ్చినవయ్యా నాకు? ఇవన్నీ చూడ్డానికేనా ఇంకా బతుకున్నది నేను? ఏం పుట్టిందో ఏడ్చుకుంటా కూర్చున్నది దర్వాజలో. ఎప్పుడు ఏడుపు ఏడుపు ఏడుపు. ఏమైంది? ఏం పుట్టిందని ఏడుతాను, ఏడ్చుకుంటా కూర్చున్నావు దర్వాజలో. ఇంకా మానసక్క వచ్చింది అత్తమ్మ. వాళ్ళ చెల్లెది సీమంతం ఉన్నదట. ముఖం మీద నన్ను రాకన్నది అత్తమ్మ. అనరా మరి? పిల్లలేపాయ జల్లలేపాయ అంటారు గట్టిని. ఇంకా ఎన్ని అంటారు అనుకున్నావు? ఏడ్చుకుంటా కూర్చున్నావు దర్వాజలో. ఇంటి ముందర మంచి కూర్చున్నావు ఏడ్చుకుంటా. ఏడుకోడు కానీ తాచులు కొడు కానీ జట్ట కానీ మంచిగానే కూర్చున్నావు. లేచి ఇంట్లో పో దైద్రం మొకందా. ఇంటి ముందర భార్య గొడ్బర్రెని కట్టేసుకున్నట్టు బాగా ఎందుకు చూస్తున్నావు మొఖం? ఎట్లా లగ్గం చేసుడకు నా కొడుకు? పెళ్లి చేస్తావా? ఈ లోకం మీద ఎంత మందికి పిల్లలు లేకుంటున్నారు అత్తమ్మ. వాళ్ళందరినీ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి ఇంకో పెళ్లి చేస్తాలా అత్తమ్మ? పిల్లలు లేకపోతే నేనేం చేయాలి అత్తమ్మ? నాదా అత్తమ్మ తప్పు? ఎన్ని దేవుళ్ళకు మొక్కినా లాభం లేకపోయే, ఇంకా నేను చేయమంటావు అత్తమ్మ? ఎన్ని దేవుళ్ళకు మొక్కినా లాభం లేదు, అది అనుకున్నా లాభం లేదు. సపరేట్ ఇంట్లోకి వెళ్ళిపో, నా కొడుకు మళ్ళీ లగ్గం చేస్తా అంతే. అక్క పెద్దమ్మ ఏటో పోతాను. పైన పైన అవుతుందో కాదో నా పొద్దుగల నీ మొత్తం చూస్తేనే మేము. నా బిడ్డను ఎందుకు ఎత్తుకొచ్చినవే? నా బిడ్డను ఎందుకు ఎత్తుకొచ్చినావు నువ్వు? ఇంకోసారి ఎత్తుకొస్తే మంచిగా ఉండదు. ఎటువైనా కొడతా ఇవ్వరు దాకా. ఏం పొలం కలిగి వస్తుంది? ఏం పొలము ఏం లెక్కను ఏం తిరుగుడు నీది ఇట్లా మీద అట్లా. ఏమైంది మళ్ళా? ఏంటిది ఏమైంది? ఒక ఆనుకు లేదు ఏం లేదు. ఎన్ని ఏళ్ళు చేస్తాము అట్టిగా. ఓ పని లేదు, ఓ పాట లేదు, తినుడు పండుడు. నేనైతే దవాఖానాలో తిరుగుతున్నావు కదా. తిరుగుతున్నావు కానీ మరి ఏమిటికి లాభం ఉంది? ఇది పెట్టేది పెట్టనే పడుతుంది పైసలు పెడతావు. ఏమిటికి లాభం ఉంది? ఇది ఇన్నేళ్ళ
ఏం దేవుడు మంది మాటలు ఇంటే నా చెవిలో తుప్పు అంతా వెళ్ళిపోతుంది. ఏం చేయమంటారు మరి నా వానానికి ఒక్కసారి అట్లా కాదు, అవి ఉంచుకొని ఎందుకు మరి ఎల్లగొట్టడానికి ఏంది, ఎల్లగొట్టి ఇంకో దాన్ని చేసుకో. అంత సులభమేనా ఎల్లగొట్టి ఇప్పుడు అది పోతుంది అట్లా. పొమ్మనాలి మరి ఏంది ఇది ఏదైనా ఒకసారి వచ్చి మాట్లాడాలి. ఏమస్తారు మరి చూస్తారు ఏదైనా మరి చూసేలా అవ నా బిడ్డ ఏం తప్పు చేసిందని మళ్ళీ అర్థం ఒకసారి అయితే అలా అయ్యకి చెప్పి చూద్దామే ఏమంటారు. ఎన్నడా నచ్చేది వాళ్ళు బిడ్డ నచ్చింది ఒక్కనాటికన్నా నచ్చి చూసుకోవాలి. మరే చూడు మరి ఇక పట్టి మరి లేని బిడ్డ ఏం చేద్దాం మరి అట్లా చూడని వాళ్ళ దగ్గరికి ఏమంటావు వాళ్ళు వచ్చేదాకా చూస్తావు. ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి ఫైనల్ ఏం చేద్దాం సప్పుడేగా వెళ్ళ తోలిరా పడగొట్టాలా పడగొట్టిరా సప్పుడేగా పడగొట్టిరా. ఏంది అంటే ఉంచుకొని బిడ్డ నువ్వు అని చెప్పిరా అంతే. చూసి నాకు కూడా ఓపిక నచ్చింది. ఏంటి ఇంటి ముందట మన పురాణ సామాన్లు మళ్ళీ లేదా ఇప్పుడు వెళ్ళా ఎంత 7-8 వేలు గొడ్డావుని ఇంటి కాడ ఉంచుకున్నట్టు ఎందుకు ఏమన్నా అంటే అది ఏడుతుందని ఏంటిదే నాలుగులోనే ఉతకసత్తుందని అంతే తోలిరా పడగొట్టేదా పడగొట్టిరా. పడగొట్టి వచ్చినాక 4 వద్ద వరకు నన్ను చూసి చేసుకుంది మన దాంట్లో లేరా చుట్టాల మస్తుగా. మరి ఏం చేద్దాం దీనివల్ల ఎవడేడు ఎన్ని రోజులు వేస్తాం మరి మరి ఇక వీడికి గిన్నెలే మరి మళ్ళీ మాటలకు కషం అవుతారు. ఇట్లా చూసిన వాళ్ళకి అట్లా లగ్గం అయినాక ఏంటనే పిల్లలని ఎత్తుకుంటే మనం ఏమో బీరు పైపు నాకన్నా కూడా పోరాళ్ళు దవాకల్లా గుడ్డేలు వరకు పోతా ఉంటే నా ఇది మరి అంతే చేస్తాం. చెయ్యి తోలిరా ఏదో రెండు బిల్ల పెట్టుకుని దాన్ని నిలబెట్టే ప్రయత్నం ఎట్లనన్నా వేసి వెళ్ళగొట్టు అయ్యా అంతకుమించి మార్గం లేదు. లేదు. సరే మనకి పని చేస్తాం. ఏమైందే పన్నావు? హలో వంట అయిందా? వంట చేసినావా? ఇంకా చేయలేదండి చదువుతున్న అనుకున్నాను. ఏమైంది నీకు? పొలం కాడికి వెళ్ళస్తే కనీసం మరి ఏం తినడే చేస్తా ఇప్పుడు ఏమనంటే ఇప్పుడు చేస్తా. ఇప్పుడు ఎప్పుడు చేస్తావు? నేను ఎప్పుడు మళ్ళీ పొలం కాడికి ఎప్పుడు పోవాలి నేను? నీ ఇష్టమేనా? ఇప్పుడు వండుతా అంటాను. అదే నీకు కొద్దిగా భయం లేదు కానీ నడు ఏంది అనుకుంటున్నావు అసలు? ఇప్పుడు ఏమైందని అంతగానో మరుగుతాను. వాళ్ళు వండుతున్నామంటావు? మా ముసలి చెప్పినప్పుడే నేను ఇంట్లో అది మరో బతుకున్నాను అర్థరా అని. ఏం సుఖం ఉందే నేను చేసుకుని నాకు అర్థం కాదు. ఏమన్నా వంట చేయవు కనీసం ఆయన పొలం కూడా కష్టపడుతున్నా ఇంగిద జ్ఞానం లేదా నీకు? ఇన్ని రోజులు బయట మందనుడు అయిపోయింది, మీ అవ్వానుడు అయిపోయింది, ఇప్పుడు నువ్వు కూడా తయారైనవా? అలా రాయ మరి నీకు ఏమన్నా పెళ్లి చేసుకొని ఇన్ని వెళ్ళా పిల్లలు అచ్చేదనా? మరి పెళ్లి మంచిగానే చేసుకున్నావు కదా ఇష్టపడే. అరే చేసుకున్నానే కానీ ఏం చేద్దాం మన రాత తిక్క గిట్లా తగలైంది. మరి రాత గిట్లున్నప్పుడు ఎందుకు అంటావు మరి? మరి వాళ్ళు అంటారా నీకు కాకపోతే అంటే ముసళ్ళు అంటుంది వేరే నేను ఇక నిన్ను పంపించుడే. అంటే మీ అమ్మ చెప్పిందని ఇట్లా చేస్తాను నువ్వు? అమ్మ ఏంది మరి నువ్వే చెప్పు. ఎన్ని వెళ్ళాయి మన పెళ్ళి? ఎన్నెళ్ళాయంటే నేను తిరిగిన హాస్పిటల్ ఉందా? ఏమో నీ దగ్గరే లోపం ఉండొచ్చు, ఎవరికి తెలుసు మరి. అంటే మరి పోయిపోయి నా ఇంటికే తింటున్నా ఏమో ఎవరికి తెలుసు మరి. గమ్మతుంది ముచ్చట. నువ్వు ఏం లేదు సప్పుడేగా పో. నువ్వు ఇంటికి పోయి మీ అయ్యా దొరుకుతాను రాకు ఏం ముచ్చట అప్పుడే తిరుగుతావు. నేను ఇది బనావు కాదు నాకు అయిపోయింది ఓకే వీకింది నాకు. అంటే ఇప్పుడు నా తప్ప ఇది? అరే మళ్ళీ నా తప్ప అంటావు? నీ పోను ఇంటికి ఇప్పుడు రిపోర్ట్స్లో నాదేమన్నా నచ్చిందా? నీదేమన్నా వెళ్తుందా తెలుసా నీకు? చూసినా నువ్వు ఏమన్నా? చూసిన డాక్టర్ నాకు చెప్పిండు నాదేం లేదు అక్కడ. నేను పోను ఇంటికి. పోనంటే నేను పోనంటే తెలుసు అంటే రోజు దవడం పెట్టుకుంటా బయట మాటలు ఏం లేక చచ్చిపోతున్నాడు. ఎవరు కూర్చుంది నువ్వు కాచి పెట్టుకుంటావు ఉల్లుల్లి. మళ్ళా నన్ను అంటావు అది పెట్టి నా ఇంటికే దింపు. నువ్వు ఇన్ని రోజులు మంచిగా మెత్తగా మాట్లాడి ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళకూడదు. మాట్లాడద్దు.
ఏమైంది బిడ్డ ఏడ్చుకుంటా మీ అందరు నన్ను ఇంట్లో నుంచి బయటికి నూకేసిండు బాబు, మెడలు పట్టుకొని ఇష్టం ఉన్నట్టు కొట్టిండు బాబు. దేని గురించి? పిల్లలు కావాలంట, పిల్లలు అయితలేరని. ఇప్పుడు గన్ని దవాఖాలు గురించినాము, గన్ని చేయించినాము, నేను కొట్టి తోలించిన ఎందుకంటే అల్లుడు గర్ర చేసుడు అక్క మంచిది అల్లుడు మంచిది అని సంబరపడితే గిట్ల ఎందుకు కొట్టినాడు? నేను బయటికి పోతే పరువు పోతాందంట. నేను మాట్లాడతాను అందుకే నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టిండు. కాదు, ఇప్పుడు నీకు గన్నిసార్లు హాస్పిటల్ చూపించిన అవి చేయించిన అయినా కానీ కూడా నేను కొట్టడానికి కారణం ఎందుకు నాకు చెప్పదు, నాకు ఒక ఫోన్ అనే చేద్దాను. మరి బాబుకి ఇట్లా అంటున్నాను బాబు, నీ దగ్గర ఫోన్ ఉండనే ఉండే, మరి బాబుకి ఇష్టం ముచ్చటంటే నేను బండి వేసుకొని రాపోదు 5 నిమిషాలలో. నువ్వు ఏడకు ఇంట్లోకి పోదాం, అల్లుతో నేను మాట్లాడతా కదా, ఇంట్లోకి రా. నేను పోయి ఆయన దుమ్ము కలిపి నేను మరి ఏమైంది ఎందుకు ఎత్తున్నావు? బాబు ఎట్లా కొట్టిండ్రా నన్ను? ఎందుకు అక్క గట్ల ఎట్లా వెళ్ళగొట్టాడు? ఆయనకు పిల్లలు కావాలంట, ఈ బయటికి పోతే పరువు పోతాందంట. పిల్లలు ఏముంది అక్క, వెనక ముందు అవుతారు కదా అక్క, ఇట్లా నన్ను పెట్టుకుంటారా? అందరికి ఇట్లా కొట్టుకుంటే ఇలా కొడితే మంచిగా ఉంటాయి సంవత్సరాలు. వెనక ముందు బాబు ఇంకో పెళ్లి చేస్తారు అట్లా ఆయనకి. పెళ్లి చేస్తే వాళ్ళ సంగతి మాకు చూసుకుంటా, మరి ఎక్కడికి పోవాలి అక్కడికి పోయి వాళ్ళ దుమ్ము దుమ్ముతా ఏదో డ్రామాలు చేసుకుంటారు. ఏంది పని మంది ముంగట ఇచ్చే తీసుడు ఇంటికి కొట్టి నగరాలు చేస్తుండే నేను అడుగుతా. అల్లుడు అన్న చూడ నా అక్క చూడ, మరి నాకు తిక్క ఉంటానే తమాషాలు చేస్తాడు. నాడు అరే బండి తీరక అది. అల్లుడు ఏంది ఏమన్నా వెళ్ళేందట? ఏమైంది? లొల్లి అవుతుంది కాదా అమ్మ లొల్లి? కాదు ఇట్లా కొట్టి పంపితే ఎట్లా అల్లుడు? అక్క నువ్వన్నా చెప్పవా ఏంటో చూడు అన్ను, దేని గురించి చెప్పే అవ్వ. పిల్లలు లేరు ఏమి లేరు. అరే పిల్లలు ఇలా రేపు అన్నప్పుడు లొల్లి రాదా, కొట్లాడుకోరా? ఆడుకున్నాడు కాదు, ఇంటికి కొట్టి పంపిస్తే పిల్లలు కాలేరని అంటే చేసి పెట్టుకుంటారా ఎట్లా అన్నట్టు? అవి చూపించుకోవాలి మీరు కూడా. నువ్వు నాకు ఒక్కనన్నా ఫోన్ చేసినావా? సంబరానికి అట్లా కదా అల్లుడు, నువ్వు నాకు ఒక్కనన్నా మరి నీ బిడ్డ పరిస్థితికి ఇట్లా ఉందని నాకు ఫోన్ చేసినావా? నువ్వు అని కనీసం ఎప్పుడన్నా వచ్చి చూస్తే నేను అడుగు ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఇస్తలేరట మాట్లాడడానికి. మాట్లాడే నేను మాకున్నా నేను ఇప్పుడు అడిగితే ఫోన్ కూడా గుంజుకున్నారని చెప్పాలంటే ఇప్పుడు చెప్తానికి వచ్చిన ఇగో ఆమె ఫోన్ ఇప్పుడు ఇద్దరు కాదు హాస్పిటల్కి పోయారు చూసారు, ఇంకొకసారి చూసుకొని ఇంటికాడ ఉంచుకునే పరిస్థితి ఎన్నిసార్లు చూపించమంటావు అల్లుడు. ఇదొకసారి చూడు, నా బిడ్డ బతు కాగమైతే నువ్వు ఇచ్చి పెడతా అంటే అది ఇదంటే కొద్దిగా ఆలోచించి చూడు. నువ్వు నేను కలిపి నా బిడ్డను దవాఖాన చూపించి అక్క వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేస్తానమాట. ఇప్పుడు ఆయన లోపల ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను నా బిడ్డను కట్టిన ఎవరికైనా ఇస్తా అంటే ఒప్పుకుంటావా నువ్వు? అట్లా ఒప్పుకుంటావా నా బిడ్డను ఎటన్నా ఇస్తే? ఇప్పుడు ఆయన తప్పున్నా కానీ కూడా నా బిడ్డ నాని ఎవరికైనా ఒకటేనే అట్లా మాట్లాడచ్చు. అన్నాం ఎన్నో అంటాం కడుపు ఆవేదన కాదు, ఎవరైనా నీ బిడ్డ అయినా ఒకటే నా బిడ్డ అయినా ఒకటే అట్లా అనద్దు. ఇప్పుడు నేను నీ కొడుకు దగ్గర తప్పున్నా కానీ నా బిడ్డని ఎటన్నా ఇస్తే ఒప్పుకుంటావా నువ్వు? అనుకోదురా మీరు? నా కొడుకు తప్పుకుంటే మీరు అనుకోదురా? మీరే ఊకుంటా పోదురు. అల్లుడు నువ్వు కాదంటే నా బిడ్డ బతు కాగమవుతుంది, కొంచెం చూసుకొని మంచిగా చూసుకో. కొంచెం నువ్వు పణ మధ్య లేనప్పుడు కన్న కొడుకు లెక్క కంటికి రెప్పలా చూసుకుంది నా బిడ్డ. నువ్వు ఇప్పుడు కాదంటే ఎట్లా అల్లుడు? అక్క ఇంటింటికి మండిపోయాయి కానీ ఎన్ని రోజులు అయింది పోయింది. ఏదైనా మంది మాటలు మరమానం పోయినట్టు అవుతుంది. ఇంట్లోకి బిడ్డ. అయ్యో బిడ్డ ఏమైంది? ఏమైంది ఏమైంది బిడ్డ? ఏమైందిరా? అక్క ఇటు చూడు ఒకసారి. అక్క ఏమైంది? ఏమైంది? నువ్వు తాతో కావతాను, నా కొడుకు తండ్రి కావతుండు, నేను నానమ్మని కావతాను. సంతోషం సంతోషం అల్లుడు, కంగ్రాట్స్ బిడ్డ. సంతోషం, మీరు అనుకున్న కోరిక నెరవేరింది. ఎలాంటి